గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్స్ కూడా చూడండి. స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మా ప్రధాన వార్త టుడే బిజినెస్ న్యూస్ 15th February 2024. సో ఈరోజు ఈ వీడియోలో మీకు తెలుసు చాలా రకరకాల టాపిక్ కవర్ అవుతుంది. మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఇండియా విక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి చెప్పడం జరుగుతుంది. ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ 15 న్యూస్ పేపర్ నుంచి వివిధ న్యూస్ పేపర్ నుంచి సేకరించి మీకోసం అందించబడుతుంది. అండ్ ఈరోజు బ్యాన్లో ఉన్న లిస్ట్ షేర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ టుడే ఎర్నింగ్స్ రిజల్ట్స్ సీజన్ వస్తుగా రిజల్ట్స్ రిజల్ట్స్ ఏ కంపెనీ రాబోతుందో చెప్పడం జరుగుతుంది. అట్లనే లాస్ట్ మై చాయిస్ షేర్ కింద ఈరోజు నేను అనుకున్న ఈరోజు పెరిగిపోయే షేర్ గురించి ఒకదాన్ని మీకు వివరిస్తారు. కాబట్టి వీడియో మీకు అద్భుతంగా ఉపయోగపడే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని భావిస్తున్నాను. సో ఇక్కడ మీ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుకింగ్ ఇవ్వడం. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో డిమాట్ అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తే వారికి సుమీర్ భాయ్ జీబిఎస్ ఎక్స్పర్ట్ డ్యూస్ మా టిప్స్ కూడా మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. గుర్తించండి. మీకు ప్రతిసారి చెప్పిన ఫండమెంటల్ షేర్ కొన్నప్పుడు తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన చేయకుండా వాటిని డిప్లో బై చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో ఇది గుర్తించండి. డిస్క్లైమర్, ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్. ప్రతిసారి చెప్తున్నారు, షేర్ మార్కెట్ ఈ లక్షణాలు కంపల్సరీ ఉన్న వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పేషెన్స్గా ఉండాలి, నమ్మకంతో ఉండాలి, క్రమశిక్షణ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్ ఉండాలి. ఇక్కడ లాంగ్ రన్ నేను కనీసం 3 months నుంచి 3 years ఉంటేనే మీకు షేర్ మార్కెట్లో షేర్లో ఒక కదిలిక హెచ్చుతగ్గులు చూసే అవకాశం, లాభం ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం కనిపిస్తుంది. చివరిగా ఓన్ మనీతోనే మనం బిజినెస్ చేయాలి. సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్స్, ఈ 3 మార్కెట్లను చూడాలి. మన యూఎస్ఏ మార్కెట్స్ రాత్రి క్లోజ్ అయిపోతుంది, యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం క్లోజ్ అయిపోతుంది, ఆసియా మార్కెట్స్ ఈరోజు మార్నింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ 3 మార్కెట్లో కదలికలను బట్టి కూడా మన ఈరోజు మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. సో నిన్న మొత్తానికి యూఎస్ఏ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ లాభాల బాట ముగిసింది. డౌ జోన్స్ 151, నాస్డాక్స్ 203, S&P 500 47 points అప్లో ముగిశాయి. అట్లనే ఇంగ్లాండ్ 56, ఫ్రాన్స్ 52 points, జర్మన్ 65 pointsతో లాభాలు ముగిస్తుంది. ఆసియా కూడా ఇప్పుడు మొత్తం గ్రీన్లో ఉంది, అంటే లాభాలు పట్టిన వస్తుంది. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 70, చైనా 36, 36, తైవాన్ 473, జపాన్ 232 points అప్లో నడుస్తుంది. కాబట్టి ఈ రోజు మన మార్కెట్ అప్లో ఉండే అవకాశం ఉంటుంది. నేను ఫారినర్స్ అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఇద్దరు బై చేశారు. 3,929 అండ్ 2,897. నిన్న నిఫ్టీ 97 points అప్, బ్యాంక్ నిఫ్టీ 406 అప్, సెనెక్స్ 268 points అప్, మిడ్ క్యాప్ 496 అప్, స్మాల్ క్యాప్ 250 points అప్లో ఉంది. నేను ఇండెక్స్ కూడా కొంచెం తగ్గింది, 0.37, 15.44 ఉంది. ఇండెక్స్ కూడా 15 కన్నా బిలో ఉండాలి, అది గుర్తించండి. ఈ పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా పెరిగింది, 0.99 నుంచి 1.20, అది గుర్తించండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం అన్ని రకరకాల పత్రాల నుంచి వస్తున్నాయి. ఈరోజు వార్తకు సంబంధించిన వార్త చదువుతున్నాను. రేపటి నుంచి మనం టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాము. సో గోడ్రేజ్ ప్రాపర్టీ హైదరాబాద్లో 12.5 acres కొన్నట్టు వార్త వచ్చింది. సో దీని మీద ఈ షేర్ ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ మహేంద్ర యొక్క రిజల్ట్ ప్రకటించారు, 34% అప్పుగా ఉంది, గుర్తించండి. నాటకో ఫార్మ్ కూడా 213 నెట్ ప్రాఫిట్ ప్రకటించింది, అంతకుముందు 63, కాబట్టి ఆల్మోస్ట్ 4 గంటలు పెరిగింది, గుర్తించండి. ఎన్ఎంసీ కూడా బ్రహ్మాండం రిజల్ట్ ఇచ్చింది, 1,492 crores, 60% ఈరోజు ఇది పెరగడానికి అవకాశం ఉంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో మా గ్లాండ్ ఫార్మ్ కూడా రిజల్ట్ ప్రకటించింది, 192 crores, రెవెన్యూ కూడా 1,545 crores వచ్చింది. అండ్ లైవ్మిట్ ప్రకారం ఈరోజు ట్రెండింగ్ షేర్ కింద ఓఎన్జీసీ ఉంది, అది గుర్తించండి. అండ్ ఈరోజు ఇర్కాన్ యొక్క డివిడెండ్ ఉంది, ₹1.80 రికార్డ్ డేటు. ఎవరైతే ఈరోజు ఈ షేర్స్ కొంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న కూడా షేరు చాలా పెరిగింది, అది గమనించండి. బిజినెస్ లైన్ ప్రకారం స్కిప్పర్ అనే కంపెనీ హైయింగ్ టు బికేమ్ వాట్స్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ పవర్ ట్రాన్స్మిషన్స్లో పెట్టబోతున్న వార్త వస్తుంది. సో అది కూడా గుర్తించండి. బ్రోకర్ కాల్ కింద బిజినెస్ లైన్ వారు దిల్ బీడికాన్ ఇచ్చారు, అది గుర్తించండి. నెక్స్ట్ ఎయిర్టెల్ ప్రొక్యూర్ అడిషనల్
208 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ కొన్నట్టు వార్త వచ్చింది. దాని మూలంగా షేర్ పెరిగింది, అది గుర్తించండి. ఇందు ప్రకారము గవర్నమెంట్ షేర్స్ 12,900 ఇన్వెస్టర్ అందరూ పిఎల్ఎస్ స్కీమ్ స్టీల్కు ఇచ్చారు పిఎల్ఎస్ స్కీమ్. దాని మూలంగా టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంబంధించిన షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎకనామిక్స్ ప్రకారం బీపీసీఎల్ ప్లాన్స్ టు ఆల్ ట్రేడింగ్ డెస్క్ సింగపూర్, దుబాయ్లో మన బీపీఎస్ఎల్ వాళ్ళ ఆయిల్ ట్రేడింగ్ డెస్క్ను ఓపెన్ చేయబోతున్న వార్త వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వార్త మూలంగా ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. మనీ కంట్రోల్ ప్రకారం భారత్ ఎలక్ట్రానిక్ నేను ఇచ్చాము, ఆర్డర్ వచ్చింది, దాని మూలంగా నేను పెరిగింది. ఈరోజు కూడా కంటిన్యూగా 2 days పెరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. బిఎల్ ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకున్న షేర్ గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం సన్ టీవీ కూడా నెట్ ప్రాఫిట్ ప్రకటించింది, 7% అప్ 454. ఇది కూడా ఈరోజు లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. అండ్ మై చాయిస్ షేర్ చేయకుండా ఈరోజు నాకున్న ఆలోచన ప్రకారం ఎన్ఎంసీ పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కూడా బెల్ పెరుగుతుందని చెప్పాను, బెల్ కూడా 2 days పెరుగుతుంది. ఈరోజు కంటిన్యూగా ఈ 2 పెరగడానికి అవకాశం ఉంది. ఈ 2 కూడా పిఎస్యూ కంపెనీ గుర్తించండి. బ్యాండ్లో మొత్తం ఈరోజు 15 కంపెనీలు ఉన్నాయి ఫ్యూచర్ ఆప్షన్స్లో. మీరు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాంక్స్ ఉంటారు. ఈరోజు వీటిని కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. సో దాని మూలంగా ఈ షేర్లు హెచ్చుతగ్గులు అనేది చాలా స్వల్పంగా ఉంటాయి, వాటిని గ్రహించండి. ఈరోజు జీ, అశోక్ లీలాండ్, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్, ఇండస్ టవర్, నేషనల్ అల్యూమినియం, బిహెచ్ఎల్, డేటా కార్పొరేషన్, బలరాం చీన్, సేల్, అరబిందో ఫార్మా, పిఎన్బి, బంధన్ బ్యాంకు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అండ్ బయోకాన్. సో ఇవన్నీ ఈరోజు బ్యాండ్లో ఉన్నాయి. ఈరోజు రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఈరోజు రిజల్ట్స్ లాస్ట్ రోజు ఈ సీజన్కు ఈ క్వార్టర్కు ఈరోజు ఆర్ఎస్ సిస్టమ్ ఇంటర్నెస్ ఉంది, ఈ ప్యాక్ డ్యూరబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, గ్రహించండి. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.